నమస్తే అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ఎట్లా ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన బాగానే ఉంది కదన్న, ఏం ప్రాబ్లం వచ్చింది? బాగానే ఉందా, బాగుందా? బాగుందన్న, ఇంకేముంది. అంటే ఇప్పుడు బాగాలేదని విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. ఇక విమర్శలు కొత్తగా 2 సంవత్సరాలు అయింది కదా అన్న. ఇక 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఎట్లయినా సరే విమర్శలు, ఆపోజిషన్ ఎట్లయినా సరే, పార్టీ ఎట్లయినా సరే విమర్శలు చేస్తుంది. అంటే పాలన ఎట్లా ఉందంటారు? పాలన ఏముందన్న, బాగానే ఉంది కదా. రేవంత్ అన్న ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నాడు. అందరూ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమన్నారు, సన్న బియ్యము ఒక నెల 2 నెలలు ఇచ్చి ఆపేస్తాను అన్నారు. ఇప్పుడు వరకు రేవంత్ అన్న ఇన్ని నెలల నుంచి అయితే ఇస్తూనే ఉన్నాడు, ఇంకా ఇస్తాడని మేము అందరం కోరుకుంటున్నాం. ఇప్పుడు మరి పేదల ఇల్లులు కూల్చేస్తుండు, రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు నష్టపోయినాము అంటున్నారు. పేదల ఇల్లులు ఇప్పుడు హైడ్రా వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంది అన్నారు. కొంతమంది చెరువులు ఇప్పుడు వాన పడితే వాటర్ ఆగిపోతుంది. ఇప్పుడు రేవంత్ అన్న ఇప్పుడు పబ్లిక్ కి అర్థం కాదు, ఇంకా రాను రోజుల్లో ఇంకొక 3-4 సంవత్సరాల తర్వాత వానలు తుఫాన్లు పడినప్పుడు వాటర్ పోయి ఆ కాలువలలో ఆగుతుంది కదా, అప్పుడు పబ్లిక్ కి అర్థమవుతుంది. ఇప్పుడు ఆపోజిషన్ మీడియా, ఇక బీఆర్ఎస్ వాళ్ళు మీడియా ఆల్రెడీ కేటీఆర్ అక్రమ సొమ్ము బాగా పెట్టుకున్నాడు కదా, అలా చెప్పి మీడియాతోని ట్రోలింగ్ చేపిస్తున్నాడు పబ్లిక్స్ తోని. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నా ఇల్లు గులగొడితే నేను బాధపడి ఏడుస్తా, ఒక్కడు బాధపడుతున్నాడు కానీ దాని పక్కన ఉన్న 100 మంది ఇల్లులు ఆనందపడుతున్నారు. అది ఎవరు చూడరు. ఈ ఇబ్బంది పడి ఎవరైనా చిన్న పిల్లలకి పెట్టి ఏడిపించినా అవన్నీ చెప్పుకుంటారు కదన్న, ఇంకేముంది. దాని గురించి అయితే ఆలోచన లేదు. ఫ్యూచర్ లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ అన్న సీఎం ఉన్నంత వరకు తెలంగాణకి ఒక రోల్ తెలంగాణ చేస్తాడని మాకు నమ్మకం. ఒక విషయం చెప్పండి, మళ్ళా రేవంత్ రెడ్డి గారు గెలిచే పరిస్థితి ఉందంటారు తెలంగాణలో? రేవంత్ రెడ్డి అన్న 15 సంవత్సరాలు ఫిక్స్ సీఎం 100%. అది రాసి పెట్టుకోండి, షోరు. 15 సంవత్సరాలు అన్న సీఎం ఉంటాడు. పార్టీ వ్యక్తిగతంగా చెప్తున్నాం, 100% చెప్తున్నా. రేవంత్ అన్న ఇంకొక 10 సంవత్సరాలు సీఎం ఉంటాడు, అది 100% రాసి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ అన్న.